ఇండియా ఓడిఐ సిరీస్లో 1-0 అప్. ఇవాల్టి నుంచే సెకండ్ ఓడిఐ స్టార్ట్ అవబోతుంది. ఈ మ్యాచ్ జరుగుతుంది కార్డిఫ్లో. మరి సెకండ్ ఓడిఐలో ఇంగ్లాండ్ కంబ్యాక్ చేయగలరా? బ్యాస్ బాల్ అంటే బ్రెండన్ మెక్కలం కోచింగ్ తీసుకున్న దగ్గర నుంచి ఇంగ్లాండ్ పర్ఫార్మెన్స్ ఓడిఐలో ఎలా ఉందో మీకు చూపిస్తా. కానీ ఇంగ్లాండ్ దగ్గర మిడిల్ ఓవర్స్లో ఒక వెపన్ ఉంది. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా బ్యాటింగ్లో ఒక డిఫరెన్స్ తీసుకొని వచ్చాడు ఆ టెంప్లెట్. అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గిల్ అవుట్ స్టాండింగ్ ఫామ్ చూపిస్తున్నాడు. మరి తను క్యాప్టెన్ అయిన తర్వాత అన్ని ఫార్మాట్స్లో ఎలా ఉంది అండ్ ఓడిఐ ఫార్మాట్లో తను నెంబర్ 1 పొజిషన్కి వెళ్తానికి ఎక్కువ దూరంలో లేడు. అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ ఇందా చెప్పినట్టు కార్డిఫ్లో జరుగుతుంది. పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ బ్యాటింగా సెకండ్ బ్యాటింగా, బోత్ ద టీమ్స్ కాంబినేషన్స్ అండ్ ఆల్సో గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ ఫైనలీ ఈ సెకండ్ ఓడిఐ ఎవరు గెలవబోతున్నారు, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టేక్అవుట్. ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆన్ కార్డ్స్ ఇవాళ. ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ఫస్ట్ ఇంగ్లాండ్ టీమ్. ఇంగ్లాండ్ ఈ ఫార్మాట్లో స్ట్రగుల్ అవుతున్నారు. లాస్ట్ మ్యాచ్ ప్రివ్యూలో మీకు చూపించారు 35 మ్యాచెస్లో 12 మ్యాచ్లే గెలిచారని. ఈవెన్ బ్రెండన్ మెక్కలం కోచింగ్ దగ్గర నుంచి ఇంకా డీటెయిల్గా చెప్తాను చూడండి. 2025 దీని కోచ్ కింద హ్యాండ్ ఓవర్ చేసుకున్న టీంని ఓడిఐ ఫార్మాట్లో నో రిజల్ట్స్. ఎన్ని మ్యాచ్లు ఆడారు తెలుసు? ఎగ్జాక్ట్లీ 19 మ్యాచెస్లో గెలిచిన 6 మ్యాచ్లే. ఎంత తక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది. అది దేని కారణం? బికాస్ ఇంగ్లాండ్ కండిషన్లో ఓవర్ అగ్రెసివ్ ఆడితే ఓడిఐ ఫార్మాట్లో పని చేయట్లే. లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం కదా. అగ్రెసివ్ ఆడాలి కానీ దెర్ ఈజ్ అ వే టు ప్లే దట్. ఈ కండిషన్స్లో అది ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు. అందుకని ఓడిఐ ఫార్మాట్లో అసలు రిధమే దొరకట్లేదు వాళ్ళకి. అందుకనే మ్యాచ్లు ఓడిపోతున్నారు. జస్ట్ వాళ్ళు గెలిచిన 6 మ్యాచ్లే 19 మ్యాచెస్లో. దే ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ ఫార్మాట్. అది సంగతి. అండ్ నెంబర్ 2, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇండియా హ్యావ్ డన్ రియలీ వెల్ లాస్ట్ మ్యాచ్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు, ఒక్క బ్యాటర్ కూడా 50 కొట్టకుండా వీళ్ళిద్దరిలో ఓవర్సీస్లో ఫర్ ది సెకండ్ టైం లాస్ట్ 10 ఇయర్స్లో చేజ్ చేశారు ఇండియా 250+ రన్స్. ఇది ఎందుకు జరిగింది? గిల్ చాలా మంచిగా ఆడాడు అండ్ ఇద్దరు ఆల్రౌండర్స్. వై ఇండియా ఎక్కువ ఆల్రౌండర్స్ని కన్సిడర్ చేస్తున్నారు ఓడిఐ ఫార్మాట్లో? బికాస్ నిన్న చూశారు కదా పరిస్థితి, లాస్ట్ మ్యాచ్ చూసారు పరిస్థితి, త్వరగా వికెట్స్ పడిపోతాయి అప్పుడప్పుడు. మీ ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ అలాంటి కండిషన్స్లో మీకు డెప్త్ ఉండాలి. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అది యాడ్ చేశారు. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వాజ్ అ మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్. ఎస్, గిల్ కూడా అద్భుతంగా ఆడాడు. ఈవెన్ శ్రేయస్ కూడా సపోర్ట్ ఇచ్చాడు. ఆ పార్ట్నర్షిప్ కూడా ఇంపార్టెంట్ ఉండింది. కానీ డెప్త్ ఉండటం వల్ల అది వీళ్ళు ఇద్దరు బౌలింగ్ కూడా వేస్తారు. అది అడ్వాంటేజ్ అనమాట. ఇద్దరు ఆల్రౌండర్స్, అక్షర్ పటేల్ ఇంకా వాషింగ్టన్ సుందర్. అండ్ నౌ కమింగ్ టు రోహిత్ శర్మ. మీకు ఒక ఇంపార్టెంట్ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో చెప్పాను నేను. రోహిత్ శర్మ డిఫరెంట్ టెంప్లెట్ ఫాలో అవుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ యాజ్ అ క్యాప్టెన్ గెలిపించాడు. అప్పుడు అగ్రెసివ్ ఆడాడు పవర్ ప్లేలో. కానీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో వరల్డ్ కప్ ఉంది, అది దృష్టిలో పెట్టుకుని దాని గురించి ప్రిపేర్ అవుతున్నాడు రోహిత్. అంటే ఇక్కడ టేబుల్ వేస్తున్నా చూడండి. ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు దాకా తన స్ట్రైక్ రేట్, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇప్పుడు స్ట్రైక్ రేట్ ఎంత తగ్గింది? ఇన్ఫాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే 86 ఇది స్ట్రైక్ రేట్. ఎందుకు? బికాస్ కండిషన్స్కి తగ్గట్టు ఆడుతున్నాడు. ఇంగ్లాండ్లో వరల్డ్ కప్లో 2019లో 5 సెంచరీలు ఉన్నాయి. అదే టెంప్లెట్ ఫాలో అయ్యాడు రోహిత్ శర్మ. ఇలా టెంప్లెట్ ఫాలో అయ్యి డబుల్ సెంచరీలు కూడా కొట్టాడు. సో రోహిత్ వెంట్ బ్యాక్ టు ద టెంప్లెట్. ఎందుకంటే హీ వాంట్స్ టు బీ మోర్ కన్సిస్టెంట్ అండ్ హీ వాంట్స్ టు విన్ ద మ్యాచెస్. సౌత్ ఆఫ్రికాలో వరల్డ్ కప్ దాని ప్రకారం ప్రిపేర్ అవుతున్నాడు. చాలామంది నోటీస్ చేశారు లేదా. సో ఐ వాంటెడ్ టు గెట్ దిస్ ఇన్ యువర్ అకౌంట్. ఓకే. అండ్ ఇంకోటి, గిల్ గురించి మాట్లాడాల్సిందే. లాస్ట్ మ్యాచ్ 2 రన్స్ కొట్టలే రోకో, కానీ గిల్ చూడండి ఎంత మంచిగా ఆడుతున్నాడో. అండ్ రైట్ నో హీఈస్ నాట్ ఫార్ బిహైండ్. డారెల్ మిచెల్ కంటే తక్కువ. జస్ట్ వేస్తున్న చూడండి టేబుల్, జస్ట్ కొంచెమే వెనకాల ఉన్నాడు ఆ నెంబర్ 1 పొజిషన్ తీసుకోవడానికి. ఈ ఫార్మాట్లో అంత మంచిగా ఆడుతున్నాడు. అండ్ జస్ట్ గిల్ నెంబర్స్ యాజ్ క్యాప్టెన్ వేసిన చూడండి. యావరేజ్ టు బి ప్రిసైజ్, టెస్ట్లో 82 యాజ్ ఎ క్యాప్టెన్, ఓడిఐస్లో 70.9 యావరేజ్. అండ్ T20స్లో ఇప్పుడు క్యాప్టెన్ కాదు కానీ ఇప్పుడు అది క్యాప్టెన్సీ చేసాడు 42.5. సో క్యాప్టెన్సీ తీసుకున్న తర్వాత ఇంకా బార్ పెంచేస్తున్నాడు పర్ఫార్మెన్స్. కొంతమంది క్యాప్టెన్సీ తీసుకుంటే తక్కువ అవుతుంది ప్రెషర్లో, కానీ గిల్ క్యాప్టెన్సీ ఎంజాయ్ చేస్తాడు. దిస్ ఈస్ ద పాయింట్ టు లుక్ ఎట్. దిస్ ఈస్ అ వెరీ ప్లస్ పాయింట్ ఫర్ ఇండియా. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో మరి. అయితే నేను కోహ్లీ లాస్ట్ మ్యాచ్ మిస్ చేసుకున్నాడు. చాలా రేర్ ఫెయిలియర్ చూస్తాం. కోహ్లీ కంబ్యాక్ చేస్తాడు అనిపిస్తుంది నాకు. ఈ మ్యాచ్ 15,000 రన్స్కి ఇంకా 198 రన్స్ దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. నాకెందుకు అనిపిస్తుంది ఈ మ్యాచ్ డెఫినెట్లీ 50+ స్కోర్ అయితే రాసుకోండి కోహ్లీ నుంచి. అండ్ అక్షర్ పటేల్ గురించి మెన్షన్ చేసే ఇందా కూడా ఈజ్ బ్రిలియంట్ ప్లేయర్. ఈ ఫార్మాట్లో ఈజ్ డన్ వెల్. లాస్ట్ మ్యాచ్ బెస్ట్ ఇన్ఫాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి 4 వికెట్లు ప్లస్ ఆ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ టైంలో వచ్చింది. తన కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. అగైన్ ఈ మ్యాచ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు. అండ్ కమింగ్ టు ఇండియన్ పేసర్స్, ఐ ఫీల్ దట్ గుర్నూర్ బ్రార్ చాలా ఇంప్రెస్డ్. పేస్ వేస్తున్నాడు, 145 వేస్తున్నాడు. బౌన్సర్ మంచిగా ఉంది. అంటే లాస్ట్ మ్యాచ్ ఇంజురీ అయింది, మరి చూద్దాం అది మరి ఈ మ్యాచ్ ఆడతాడా లేదా ఇంకా మనకు తెలియదు. వి గాట్ బ్యాకప్ పేసర్స్ కూడా స్క్వాడ్లో, కానీ నాకైతే చాలా మంచి నచ్చింది. ప్రసిద్ధ్ మంచిగా వేసాడు. ఈవెన్ తను కూడా ఆల్రౌండర్ వేసిన ఎట్లయితే శివం డూబే వచ్చి ఒక బ్రేక్ త్రూ ఇప్పించాడు. బౌలింగ్ అటాక్ నాకు మంచిగా అనిపించింది. ఇంగ్లాండ్ గేమ్ ప్లాన్ సరిగ్గా యూజ్ చేయలే. అండ్ నౌ కమింగ్ టు ఇంగ్లాండ్, ఎటు మాట్లాడాం కాబట్టి ఇంగ్లాండ్ గురించి స్టార్టింగ్ ఆఫ్ ద మీడియాకి ఒకటి చెప్పాను.
మిడిల్ ఓవర్స్లో వాళ్ళ దగ్గర ఒక వెపన్ ఉన్నాడు. తను ఎవరంటే ఆదిల్ రషీద్. చేస్తున్న చూడండి స్టాట్స్. ఆదిల్ రషీద్కి ఇంకా వేరే బౌలర్స్ కలిపి ఎన్ని వికెట్స్ తీశారు మిడిల్ ఓవర్స్లో. ఆదిల్ రషీద్ ఆ ఓవర్స్లో అన్ని వికెట్లు తీశాడు. జెన్యున్ వికెట్ టేకర్. పిచ్లో టర్న్ ఉందంటే వికెట్లో తీసేస్తాడు. మరి చూద్దాం ఈ పిచ్లో టర్న్ ఉంటుందా లేదా దాని గురించి డిస్కస్ చేద్దాం. కానీ ఆదిల్ రషీద్ ఈజ్ అ వెపన్ అనమాట. తను మంచిగా వేస్తే ఎనీ సైడ్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఈజ్ అ జెన్యున్ స్పిన్నర్. కానీ వేరే బౌలర్స్ చూడండి ఎక్కువ వికెట్స్ తీయలేకపోతున్నాడు. ఇంగ్లాండ్కి ఇదొక మిస్టేక్ అనమాట, అంటే డ్రాబ్యాక్ ఈ ఓడిఐ ఫార్మాట్లో. అండ్ నౌ కమింగ్ టు పిచ్ కండిషన్స్. అయితే ఇక్కడ వెన్యూ ఇది ఆడుతుంది కార్డిఫ్లో మ్యాచ్లు. 2019 ఓడిఐ వరల్డ్ కప్లో 3 మ్యాచ్లే జరిగినాయి. సో ఆ 3 మ్యాచ్లు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మ్యాచ్ జరిగింది. సో మీకు స్టార్ట్ చేస్తాం వేస్ట్. అందుకని ఏం చేశానంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఇక్కడ ఈ ఇయర్ 9 మ్యాచెస్ ఆడారు. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ 3 మ్యాచెస్ గెలిచారు, కానీ సెకండ్ బ్యాటింగ్ 6 టైమ్స్ గెలిచారు. యావరేజ్ స్కోర్ వచ్చేసి 264. సో 340 350 పిచ్ కాదు ఇది. సో అరౌండ్ 280 290 కూడా మంచి స్కోర్ అవుతుంది అనిపిస్తుంది. కానీ సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ ఎక్కువ గెలుస్తున్నారు. ఫాస్ట్ బౌలర్స్ టేక్ అరౌండ్ 68% వికెట్స్, మిగతాదేమో స్పిన్నర్స్ తీస్తారు. సో విన్ ద టాస్, బ్యాట్ సెకండ్ ఇస్ ద మంత్ర. అన్లైక్ లాస్ట్ మ్యాచ్ ఏంటంటే 50-50 ఉంది, ఏం చేసినా పర్వాలేదు. కానీ ఈ కార్డిఫ్లో మాత్రం టాస్ గెలిస్తే కళ్ళు మూసుకొని క్యాప్టెన్ సెకండ్ బ్యాటింగే చేస్తారు. ఆ టీంకి ఎక్కువ యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది, మ్యాచ్ గెలుస్తారు ప్రొవైడెడ్ యూ ప్లే వెల్. అది సంగతి. ప్లేయింగ్ 11s స్క్రీన్ మీద వేస్తున్నా, మీరు చూడొచ్చు. ప్రాబబుల్ 11s ఇలా ఉండొచ్చు. సో దాట్స్ ఇట్ గైస్. ఒక మ్యాచ్ ప్రెడిక్షన్కి వస్తే ఐ ఫీల్ దట్ ఇండియా సిరీస్ సీల్ చేసేస్తారు. కాన్ఫిడెంట్ అన్నారు. అవతల పక్క ఇంగ్లాండ్ ఐ థింక్ బ్యాటింగ్ బౌలింగ్ అంత కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు నాకు. గేమ్ ప్లాన్స్ కూడా తప్పు యూజ్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ ఒక ఫాస్ట్ బౌలర్ ఎక్స్ట్రా ఆడిపోయాల్సింది గ్రీన్ పిచ్ మీద, ఆడిపిల్లే వాళ్ళ కాన్ఫిడెన్స్లో ఉంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఇండియా టు విన్ ద సెకండ్ ఓడిఐ ప్లస్ దిస్ సిరీస్. ఓడిఐ సిరీస్ సీల్ చేస్తారు అనిపిస్తుంది. మొత్తానికి అది సంగతి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఉండొచ్చు విరాట్ కోహ్లీ అని ఈ మ్యాచ్లో. సో మరి మీ ప్రెడిక్షన్ ఏంటి? ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు మీరు చెప్పండి. సో ఐ హోప్ యూ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ టు దట్. చలో టేక్ కేర్, బాయ్.